5 రోజులు పెళ్లి అద్భుతంగా ఉంటుంది. ఆ ముహూర్తం ఫిక్స్ చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? పిల్లాన్ని వీధిలో వదిలేసి మీరు ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారా? చచ్చిపోయినా పర్వాలేదనుకుంటున్నారు. ఏంటి మీరనేది? వాడు గౌతమి కొడుకు కాదట. వీడు గౌతమి కొడుకు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? గౌతమి రుద్రలకి DNA టెస్ట్ చేయిద్దాం. DNA టెస్ట్ లో తేలిపోతుంది కదా. తెలుసుకుందాం. DNA టెస్ట్ చేసే తెలుసుకుందాం. సరే, రేపు లాయర్ సమక్షంలో DNA టెస్ట్ కి ఏర్పాటు చేస్తాను. రేపు మీరందరూ రావాలి. నేను వెళ్ళాలో ఉండాలో అర్థం కావట్లేదు. ఇదేంటి మమ్మీ, కృష్ణ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? DNA టెస్ట్ చేస్తే ఇంకా మన పని అయిపోయినట్టే. అవును మాయా, ఆ టెస్ట్ లో గౌతమి కొడుకు రుద్రని ఖచ్చితంగా తెలిసిపోతుంది. దానికి నిజం తెలిసిన మరుక్షణం గౌతమి మన మాట వినదు మమ్మీ. ఇంతకు ముందు జరిగినవి ఏవి కూడా నమ్మదు. మరి గతం కూడా గుర్తుకొస్తుంది. అయ్యో, మొత్తానికి మనం మునిగిపోతాం మమ్మీ. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం చెప్పు. DNA టెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఎంత కాదన్నా 2-3 రోజులు పడుతుంది. ఈలోగా పెళ్లి కానిచ్చేద్దాం. మరి పంతులు పెట్టిన ముహూర్తం? ఇక ఈ పెళ్లికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు. వాటి గురించి ఆలోచిస్తే మన చావు ముహూర్తం మనమే పెట్టుకున్నట్టు అవుతుంది. కానీ శత్రు గౌతములు ఏమంటారో? ఒకవేళ రుద్రదాని కొడుకని ప్రూవ్ అయినా శత్రుకొచ్చిన నష్టమేమీ లేదు. తను మోసపడింది ఒక పిల్లాడి తల్లినని వాడికి తెలుసు. ఇక గౌతమి అంటావా, ఇదంతా కృష్ణ ఆడిన నాటకం అని చెబుదాం. పెళ్లిని ఎలాగో ఆలస్యం చేసి తనను అనుభవించడానికి చూస్తున్నాడని భయపెడదాం. చచ్చినట్టు పెళ్లి కొప్పుకుంటుంది. మరి కృష్ణ అడ్డుపడితే? దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఈరోజు కృష్ణ చేసిందే పెళ్లి రోజున మనము చేద్దాం. అంటే పిల్లాన్ని మాయం చేయడం. మనమే బాబుని కిడ్నాప్ చేసి కృష్ణ గౌతమి కోసం కావాలనే ఇదంతా చేశాడని చెప్దాం. కృష్ణని పోలీసులు తీసుకెళ్తారు. ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఈ ప్లాన్ చాలా బాగుంది మమ్మీ. ఇంకో ప్లాన్ కూడా ఉంది. అది ఇంకా బాగుంటుంది. DNAకే దిమ్మ తిరిగేలా ఉంటుంది. ఆలోచిస్తున్నావు గౌతమి? నాకేంటో ఇదిగా ఉందండి. దేని గురించి? బాబు గురించి. వాడిని కృష్ణ గారు తీసుకురావడం, వాడి గురించి ఆయన అంత బలంగా వాదించడం,
బాబు కూడా నా వెంట తిరగడం ఇవన్నీ చూస్తుంటే వాడు నిజంగా నా కొడుకేనేమోనని అనుమానం వస్తోంది. వాడు నా కోసం ఆరాటపడుతున్నాడు, నన్ను చూడగానే నవ్వుతున్నాడు. ఎందుకో ఆ పిల్లాడు నటిస్తున్నాడు అనిపించడం లేదు నాకు. వాడి చూపులు చేష్టలు మనసులో గుచ్చుకుంటున్నాయి. నేను వాడికి నిజంగానే తల్లినేమోనని నాకే అప్పుడప్పుడు అనిపిస్తోంది. ఏటో తేల్చుకోలేక సతమతం అవుతున్నానండి. ఎందుకు గౌతమి మనసునంత కష్టపెట్టుకోవడం? ఆ బాబు నీ కొడుకా కాదా అన్నది రేపు డిఎన్ఏ టెస్ట్లో తేలుతుంది కదా. నీకు ఇదివరకే చెప్పాను, ఆ బాబు నిజంగా నీ కొడుకే అయినా నాకు వచ్చిన నష్టమేం లేదు. వాడు మనకు ఏ రకంగానూ అడ్డురాడు. జరగబోయే మన పెళ్లికి సాక్ష్యం అవుతాడు. పుట్టబోయే మన చిన్నికి అన్నయ్య అవుతాడు. వాడిని మనస్ఫూర్తిగా మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాను గౌతమి. ఒకవేళ వాడు నీ కొడుకు కాదని రేపు తేలితే నీ అనుమానం తీరిపోతుంది. ఇదంతా కృష్ణ నాటకం అని తేలిపోతుంది. ఇక వాళ్ళు మన జీవితాల్లో లేకుండా చేస్తాను. రేపు ఏం జరిగినా అది మన మంచికే అవుతుంది. ఇంకేం ఆలోచించుకో. థ్యాంక్స్ అండి. ఎందుకు? నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు. అయితే నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నాకు ఇంత బాగా అర్థమైనందుకు. క్షమించండి పంతులు గారు, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం. పర్వాలేదమ్మా. పెళ్ళైతే ఫిక్స్, కాకపోతే 5 రోజుల్లో కాదు 2 రోజుల్లో జరిగేలా మంచి ముహూర్తం చూడండి. వీలైతే రేపు ముహూర్తం కూడా పర్లేదు, పెళ్లి వెంటనే జరిగిపోవాలి. ముహూర్తం మనకు కావాలనుకున్నా పెట్టుకోవచ్చమ్మా. దానికంటే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి పంతులు గారు? వధూవరులైన శత్రుగౌతములపై ఏదో నరఘోష ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏ దిష్టి మనిషి కళ్ళో వారిపై పడ్డాయని, అందుకే ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? నిజమేనమ్మా, కొందరిపై అలాంటి దోషం ఉంటుంది. ఆ దోషం ఉన్నవారికి ఎలాంటి పనులు అనుకూలించవు. ఆ దోషం ఎలా పోతుంది? అసలు పోతుందా లేదా? తప్పకుండా పోతుందమ్మా. కాకపోతే చిన్న పూజ చేయాలి. ఏ పూజ? అది నరధిష్టి ఘోష నివారణ పూజ చేయాలి. ఆ పూజ ఎప్పుడు వినలేదే. మీరు విన్నా వినకపోయినా శాస్త్రంలో ఉందమ్మా. శత్రువుగారిని పూజలో కూర్చోబెట్టి ఒక చిన్న బంగారపు ముక్కను పూజించి, పూజ అనంతరం ఆ బంగారపు ముక్కని గౌతమి చీర కొంగులో కట్టి ఒక రాత్రి నిద్రించిన తరువాత మర్నాడు ఉదయం ఆ బంగారాన్ని దేవుడి హుండీలో వేస్తే ఆ దోషం పోతుందమ్మా. అనుకున్న పనులన్నీ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. అయితే తప్పకుండా పూజ చేయండి పంతులు గారు, ఇప్పుడే చేయండి. చేస్తానమ్మా. శత్రు గౌతముల్ని పిలిపించండి. నేను పిలుస్తాను, మీరు పూజకు కావాల్సినవి చూడండి. అలాగే అమ్మా. ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఇక్కడ? డిఎన్ఏ టెస్ట్ అనగానే అలా డీలా పడిపోతారా? అదేం లేదు పిన్ని. వాడు ఏ టెస్ట్ అయినా చేయించుకొని ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. అదే నేను కూడా చెప్తున్నాను పిన్ని. అవునా గౌతమి, మా ఇంట్లో అందరిది ఒకటే నిర్ణయం. మీ ఇద్దరి పెళ్లి 2 రోజుల్లో జరగడానికి ఓ మంచి ముహూర్తం పెట్టమని పంతులు గారిని అడిగాను. ఆ ముహూర్తానికి ముందు ఏదో పూజ చేయాలన్నారు. ఏం పూజ పిన్ని? అది ఇంట్లో నరఘోష దోష నివారణ పూజంట. అంటే ఏముందమ్మా, కొందరి కళ్ళు మంచివి కావంట, అంటే చెడ్డ కళ్ళంట. అలాంటి వాళ్ళ దృష్టి మీ మీద పడిందంట. అందుకే మనం తలపెట్టిన ఏ పనులు జరగట్లేదు. ఆ చెడ్డ దృష్టి పోవాలనే పంతులు గారు పూజ చేయాలన్నారు. మనిషి చూపులు అంత భయంకరమైనవా? కొంతమంది చూపులకు అలాంటి చెడ్డ శక్తి ఉంటుంది గౌతమి.
అందుకే అలాంటి దృష్టి పోవాలంటే కొంత బంగారానికి పూజ చేసి అది గౌతమి కొంగు కట్టి ఒక నిద్ర చేసిన తర్వాత తీసుకెళ్లి దేవుడి హుండీలో వెయ్యాలట. అలా చేస్తే ఆ దోషం పోతుందంట. అలాంటి దోషం వదిలించుకోటానికి ఏం చేసినా పర్వాలేదాంటీ? చాలా బాగా చెప్పావమ్మా. పదండి, ఆ పూజలో కూర్చుందాం. రండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం దేవీం వాచమిదనయంత దేవాస్తాం విశ్వరూపాः పశవో వదంతి సానోంద్రేషమూర్జిందుహానాధేనుర్వాగస్మాన్ ప్రతిష్ఠుతయతు. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్వయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవరజ్ఞం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేం గ్రహం స్మరామి. త్ర యోగీశ్వరः కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరः తత్ర శ్రీవిజయోర్భూరిర్ధ్రువాణి తిమ్మతిర్మమా ృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే. ఓం హిరణ్యపాత్రం బుధో పూర్ణం దదాతి బుధవ్యోధనైతి కదా బ్రహ్మణపహరతే. ఆనందకర్పూరమంగళలీలాంజనదీపం సందర్శయామి రక్షాంధారయామి నమస్కరోమి. హర నమః పార్వతీసుతయే హర హర మహాదేవ హర మహాగణపతి ప్రసాదం యజమానస్య సరదా గృహ్ణామి. ఆయన పుష్పాలు సమర్పణ చేయి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. అనికాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం భవాత్మా పాపసంభవ సాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల. మా నమస్కారం చేసుకోండి. నమస్కారాన్ని సమర్పయామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వార్గుంధనాన్ మృత్యోర్ముక్షీమామృతాతు. అమ్మా చేతికి కట్టండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వార్గుంధనాన్ మృత్యోర్ముక్షీమామృతాతు. ఓం సప్తమిపతి తవనాపునంతు యత్ర ధీరామనసా వాచమకృత నాపునంతు యత్ర ధీరామనసా వాచమకృత. అయ్యా, ఈ స్వర్ణాన్ని అమ్మాయి గారి కొంగు కట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామనీం స్యాం హిరణ్యం వందే యంగామశ్వం పురుషానహం శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇంతటితోటి దోష నివారణ కార్యక్రమం పూర్తయింది. రేపు ఉదయం నిద్రలేవగానే ఆ బంగారు ముక్కని దేవుడి హుండీలో వేసి నమస్కారం చేసుకోండి. ఇక అంతా బాగుండి మంచే జరుగుతుంది. శుభం భూయాత్. రే రుద్ర, ఏడవకురా. సారీరా రుద్ర, నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో, ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైనా నేనేం చేయలేకపోతున్నాను. నీ పరిస్థితి ఏ చిన్న పిల్లాడికి రాకూడదురా. కళ్ళెదుట తల్లిని పెట్టుకొని కూడా ఆ తల్లి ఆదరించకపోతే నీ పసి మనసు ఎంత బాధపడుతోందో ఆ దేవుడికే తెలియాలి. ఊరుకో రే, ఏడవకురా. ఊరుకో ఊరుకో. దేవుడు నిజంగా దుర్మార్గుడ్రా. మీ అమ్మను గతం మర్చిపోయేలా చేసి నిన్ను క్షోభ పెడుతున్నాడు. తల్లి బిడ్డల్ని వేరు చేసి వింత నాటకం ఆడుతున్నాడు. మీరు చెయ్యని తప్పుకి కక్ష తీర్చుకుంటున్నాడు. రే కృష్ణ, వీడి సంగతి సరేరా. రేపు డిఎన్ఏ టెస్ట్లో వీడు గౌతమి కొడుకే అని ఎలాగూ తేలిపోతుంది. తల్లి బిడ్డ కలుస్తారు. ఆ తర్వాత నీ సంగతి ఏంట్రా?
ఎలాగైనా వాళ్ళు 2 రోజులు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ పెళ్ళే జరిగితే నీ పరిస్థితి ఈ బాబు కన్నా బాధాకరంగా ఉంటుంది. ఏం చేద్దాంరా? దేవుడు నిజంగానే మనపై పగబట్టాడు. మనకు ఏ దారి లేకుండా చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు తేజ. ఈ రుద్రే అన్నీ చేస్తాడు. DNA టెస్ట్లో రుద్ర పాస్ అవుతాడు. గౌతమి వీణ్ణి తన కొడుగ్గా అంగీకరిస్తుంది. నేను చెప్పినవన్నీ నిజాలని తెలుస్తుంది. నాకది చాలరా. ఆపై గౌతమి ఇష్టం. ఆ తర్వాత రేపటి గురించి నాకు భయం లేదురా. స్వామి, నీ సృష్టిలో పిల్లలు లేరని బాధపడే వాళ్ళని చూశాను. పిల్లల్ని సరిగా చూసుకోలేదని పెద్దవాళ్లను చూశాను. కానీ తెలిసి తెలియని వయసులో తల్లి కోసం ఆరాటపడుతున్న ఓ పసివాణ్ణి, గతం మర్చిపోయి ఆ పసివాణ్ణి గుర్తించలేని స్థితిలో ఉన్న తల్లిని ఇప్పుడే నా కళ్ళతో చూస్తున్నాను. ఆ తల్లి బిడ్డల్ని ఎలాగైనా నువ్వే కలపాలి స్వామి. పదగౌతమి, రండి. సార్, ఒక్క నిమిషం. DNA రిపోర్ట్ని అంగీకరిస్తున్నట్టుగా బాబు తరపున మీరు, ఆమె తరపున ఆమె సంతకాలు పెట్టండి. ఇక్కడ పెట్టండి. అమ్మా, మీరు కూడా ఇక్కడ సంతకం పెట్టండి.
వస్తాయి. నేను మీకు చెప్పాను కదా, ఈ బాబు ఈవిడికి టెస్ట్ చేయాలి. ఓకే, మీ ముగ్గురు నాతో రండి. మీరు ఇక్కడే ఉండండి. సిస్టర్, నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు. ఓకే మేడం. బాబుని ఇవ్వండి. ఇవ్వండి. రండి, రా గౌతమి. వాడు తన కొడుకని తెలిసిన మరుక్షణం నేను చెప్పింది నిజమని గౌతమి నమ్ముతుంది. ఈ ప్రపంచం తల్లకిందులైనా నీ ఆఖరి కోరిక నేను తీరుస్తాను చిన్ని. ఎంతకైనా తెగిస్తాను. ఈ ఎదురు చూపులేటండి బాబోయ్. ఇక్కడ దాకా వచ్చాక తప్పుతుందా?